ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయ్యుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయా, గడిచిన రాత్రంతను కూడా మీ సహాయం మాకు అనుగ్రహించారు. మీ యొక్క రక్షణ మా గృహాల చుట్టూ అనుగ్రహించారు. మంచి నిద్రను మాకు దయచేశారు. ఏ అపాయము మా గుడారము సమీపించకుండా కాచి కాపాడారు నాయనా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ సూర్యోదయమును చూడలేక ఎంతోమంది గతించిపోయిన వారిగా ఉన్నారు. అవి సజీవులుగా లేరు నాయనా. అయ్యా, మమ్మల్ని మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును అని అయ్యా, మీ యొక్క విలువైన మాటలను మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ లోక జ్ఞానము, ఈ లోక సంబంధమైన అయా అవగాహనలు మాకు రక్షణ అనుగ్రహించలేవు. మేము సురక్షితముగా జీవించుటకు ఏమాత్రము సహాయపడవు. కానీ అయ్యా, ఎవరైతే మీ వాక్యాలను విని దానిని అంగీకరించి ఆ విధముగా జీవిస్తూ ఉంటారో వారు ఖచ్చితముగా సురక్షితముగా జీవించగలరని, ఏ అపాయాలు, ఎటువంటి తండ్రి ఆపదలు వారికి కలగకుండా జరగకుండా అయ్యా వారు క్షేమకరంగా బ్రతకగలరని సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఆ విధంగా మాలో ఉండిన ప్రతి బిడ్డ కూడా సురక్షితంగా జీవించడానికి కృప చూపించండి నాయన. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతో నమ్మకముతో ఏకీభవిస్తుండగా ఈ రోజుని ఈ ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా వారి జీవితాలలో వారు ఊహించినటువంటి గొప్ప కార్యాలు జరిగించండి నాయన. అవును తండ్రి, ఈ రోజున మా పనులన్నీ మీ సన్నిధిన పెడుతున్నాము దేవా. మా పనులలో మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానముతో, శక్తితో, బలముతో మమ్మల్ని నింపమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఏ ఆటంకాలు, ఏ అడ్డుగోడలు లేకుండా పనులు కొనసాగించుటకు కృప చూపించండి. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయం అనుగ్రహించండి దేవా. అదేవిధంగా ఈ రోజున మాకు కావలసిన ప్రతి ఒక్క వాటిని మీరే దయచేయండి. ఆర్థిక పరమైన విషయాల్లోనూ, శారీరక సంబంధమైన విషయాల్లోనూ అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి దేవా. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి. ప్రతి అప్పు సమస్య నుంచి విడుదల దయచేయండి నాయన. అదేవిధంగా మా ప్రతి మార్గాన్ని మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మా వాహనాలను మీ చేతికి అప్పగిస్తున్నాము దేవా. సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయండి అయ్యా. మేమందరము మా గృహాలకు సురక్షితంగా చేర్చబడుటకు కృప చూపించండి నాయన. అదేవిధముగా గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి వారిని దుష్టు నుంచి రక్షించండి నాయన. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారి ఆపరేషన్స్లో, వారి డెలివరీస్లో తోడై ఉండండి. వారికి రావాల్సిన రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఎటువంటి గొడవలతో, ఎటువంటి ఆయాసకరమైన పరిస్థితులతో మేము జీవించకుండా నెమ్మది కలిగి మనశ్శాంతితో జీవించుటకు సహాయం అనుగ్రహించమని అయా, ఈ రోజున మీ యొక్క నామాన్ని ఘనపరిచే రీతిన మీకు సాక్షులుగా అనేకులకు మాదిరికరంగా మా జీవితాలు మార్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న కుటుంబాలను, బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారికి మీరు రానున్న సంవత్సరంలో కూడా తోడై ఉండమని నాయన. మేము కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటిస్తూ రాజ్య స్వార్థలో పాలిభాగస్తులు ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహాశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.